దేవుని యొక్క ఆత్మ నా మీదకు అలా దిగి వస్తూ ఉంది. దిగేటప్పుడు తండ్రి స్వరం, ఆ బిడ్డ ఆరాధనలో నేనున్నానన్నాడు. ఆ స్థుతులను నేను ఆస్వాదిస్తున్నాను. బిడ్డ వర్ష పాడేటప్పుడు దేవుని అత్యున్నతమైన హృదయము సంతోషపడుతూ ఉంది. అది నేను నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధన విలువ జనాలకు తెలియదు. ఆరాధించే గొప్పతనం చాలామందికి తెలియదు. ఈ ఆరాధన చాలా ముఖ్యమైనది. చాలామందికి మీకు యేసు ప్రభు తెలుసా అని నేను అడుగుతాను. మాకు తెలుసండి, మాకు బాగా తెలుసు. మీకు యేసు ప్రభు తెలుసు? క్యాలెండర్లో ఉండే యేసు ప్రభువు తెలుసా? దేంట్లో ఉండే యేసు ప్రభు చెప్పండి. క్యాలెండర్లో ఉండే అంగి వేసుకొని చేతిలో కట్టి పెట్టుకొని తర్వాత ఏమండి గొర్రెలు అటు పెట్టుకొని ఉండే యేసు ప్రభు చాలామందికి తెలుసు. రెండవది సినిమాలో చూసిన యేసు ప్రభు, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, జీసస్, ఇంకా చాలా సినిమాలు, కరుణామయుడు, దయామయుడు, శాంతి సందేశాలు, ఇలాంటి సినిమాల్లో చూసిన యేసు ప్రభు చాలామందికి తెలుసు. ఇంకా అమ్మ నాన్న చెప్పిన యేసు ప్రభు, ఫ్రెండ్స్ చెప్పిన యేసు ప్రభు. ఈ యేసు ప్రభు మీకు తెలిసి ఉంటే మీకు యేసు ప్రభు తెలియదని అర్థం. హలో, మీకు సినిమాలో కానీ క్యాలెండర్లో కానీ ఉండే యేసు ప్రభు తెలిసి ఉంటే మీకు యేసు ప్రభు తెలియదని అర్థం. మీరు చూసే యేసు ప్రభు వేరు, నిజంగా ఉండే యేసు ప్రభు వేరు. మీకు అలా నిజంగా యేసు ప్రభుని తెలిస్తే మీకు చర్చ అవసరం లేదు, మీకు వాక్యమే అవసరం లేదు. మిగతా యేసు ప్రభు తెలుసు కదా. యేసు ప్రభుని తెలుసుకోవాలా. ఒకడు వచ్చి ఏం చేశాడంటే, ఒక పెద్ద హీరో అంట, కొడితే ఎగిరెగిరి పడుతూ ఉంటారు చూడండి, 10వ అంతస్తులోంచి అంతా దూకుతాడంట. ఒకరోజు ఆ హీరో పక్కన పోయి, అయ్యా మా హీరో గారు ఇప్పుడు చూడు 5వ అంతస్తు నుంచి దూకుతారంటాడట. చాంపకు బట్టి ఒకటి ఇచ్చాడంట. ఏమనుకుంటున్నావు అని చెప్పి బూతు పడి తిట్టాడంట. అది సినిమా బే, అదేమి సినిమా, ఇది రియల్, నువ్వు దూకాల్సిందే అని పట్టుబడుతున్నాడు వాడు. సినిమా వేరు, రియల్ వేరు, నిజం వేరు, ఏమండి కట్టుకథలు వేరు. యేసు ప్రభు నిజంగా వేరేలాగా ఉన్నారు. ఈ ప్రపంచం దేవుణ్ణి చూసేది వేరేలాగా, దేవుడు ఉండేది వేరేలాగా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నిజంగా తెలుసుకుంటావో నీ జీవితము పూర్తిగా మారిపోతుంది. యేసు ప్రభుని తెలుసుకోండి. పక్కన వాళ్ళకి చెప్పండి, యేసు ప్రభుని తెలుసుకోండి. లోక తెలివితో యేసు ప్రభుని తెలుసుకోలేము. లోక జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, సాధ్యపడదు. దైవ జ్ఞానం వేరు, దేవుని ఆత్మ మనకు బోధించే ప్రభు వేరు. అనుభవ జ్ఞానంతో తెలుసుకోవాలి. ఒకరి గురించి తెలియకుండానే కొంతమంది మంచిగా మాట్లాడుతూ ఉంటారు, చెడ్డగా మాట్లాడుతుంటారు. తనకొకడు ఇష్టమైపోతే వాడు ఏ పాపం చేసినా మంచోడే అంటారు. తనకిష్టం లేదనుకో, వాడు ఎంత మంచోడైనా వాడిని ఏమంటారు? చెడ్డోళ్ళు అంటారు. ఇదంతా అబద్ధాలు. పోయి కలిసి ఉండాల, నిజం మాట్లాడాల. ప్రభువు అత్యున్నతమైన వాడు. మీకు సేవకులు తెలియచేసే యేసుక్రీస్తు నిజంగా అద్భుతాన్ని చేసే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆదివారం స్వస్థత గురించి మాట్లాడుతున్నాను. స్వస్థత గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యము చెప్పేటప్పుడు ఆఖరిలో ఒక కుమార్తె వచ్చి నిలబడి సాక్ష్యం చెప్తా ఉంది. నేను ఇంట్లో ఎంతో దుఃఖంతో ఉన్నాను, ఇంట్లో బాధతో ఉన్నాను,
నా వేదన ఎంత ఎక్కువ అంటే చనిపోదామా అనే పరిస్థితి ఉంది. నేను ఆ రాత్రి ప్రార్థన చేశాను చర్చికి రావడానికి ముందు రోజు. దేవా, 38 సంవత్సరాలు పడకలో ఉన్న బెతస్తా కోనేరులో ఉన్నవాన్ని మీరు పోయి తాకి మాట్లాడి బాగు చేశారే. నేను రేపు వెళ్తాను స్వస్థత ప్రార్థన. నా మనసంతా దుఃఖంతో ఉంది. సేవకులు నా కోసం ప్రార్థన చేయాలని చెబితే, నేను స్వస్థత ప్రార్థన రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యం చెప్తూనే ఉన్నాను. మధ్యలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నాతో చెప్పమని చెప్పాడు. 38 ఏండ్లు బెతస్తా కోనేరులో పడిన వాన్ని విశ్వాసం ఉందా అని అడగలే, ఆశ ఉందా అని అడిగాడు. అప్పుడు నీకు స్వస్థత కావాలంటే లోపల వచ్చినోడు యేసు వచ్చి నిన్ను కలిసినా, నువ్వు వచ్చి యేసును కలిసినా ఉండాల్సిందేమి విశ్వాసం కాదు. ఇప్పుడు ఏం కావాలి? ఆర్ యు హ్యావ్ ద డిజైర్ టు గెట్ హీల్డ్? స్వస్థత పొందాలని నీకేమన్నా ఆశ ఉందా? కొంచెం. ఆ పాప వచ్చి చెప్తుంది, నాకు ఆ మాట చెప్పగానే నా శరీరం అంతా పులకరించి నా మనసులో ఉండే బరువంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రం చేద్దాం. ఈరోజు మొదటి ఆరాధనలో ఒకరు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఒక సహోదరులు చెప్పారు, 2018 నుండి తన ఒక కాల్లో ఇచ్చింగ్ లాంటివి ఒకలాగా మాయిశ్చరైజర్ వాడితేనే ఆయన పనికి వెళ్ళగలదు, లేకపోతే అలా గీరుకుంటూనే ఉండాల. ఇప్పుడు 2018 నుండి 2026 వరకు, అంటే మొన్న సండే వరకు ఆయన కాళ్ళకు 10 నిమిషాల దాకా మాయిశ్చరైజర్ రాయాల. పోయిన ఆదివారం స్వస్థత ప్రార్థనకు మామూలుగా వాళ్ళు ఉదయకాల ఆరాధనకు వస్తారు, 10 గంటలకు రండి దేవుడు మళ్ళీ బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు వచ్చారు. లైన్లో వెనకే నిలబడ్డారు. 10 నిమిషాలు రాయాల. ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే ఆ డ్రైనెస్ మొత్తం వెళ్ళిపోయింది. ఈరోజు చర్చిలో వచ్చి సాక్ష్యం చెప్పి, హల్లెలూయా. చెప్పిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కాలేజ్ లెక్చరరు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన అందరికీ ఆయన బాగు చేస్తాడు. కానీ కొన్నిసార్లు కొంతమంది కోసం పోతా ఉంటాడు. బెతస్తా కోనేరులో ఒక మనిషి కోసం పోతున్నాడు. చాలామంది ఆడ పడి ఉన్నారు. కానీ ఆయన అడిగాడు, ఒకరిని చూసి ఆశ ఉందా? ఆ వ్యక్తి చెప్పాడు, ఏదేదో చెప్పాడు. కానీ ప్రభువు మనకి ఆశ ఉంది, ఎలా పొందాలో తెలియలే. ప్రభు బాగు చేశాడు అతన్ని. దేవుని రాజ్యము, దేవుని మహిమ మన దగ్గరకు వచ్చి ఉంది. దేవుడు ఈ చిన్న ఆలయంలో తన ఉన్నతమైన హస్తాన్ని మనకు తోడుగా పెట్టి ఉన్నాడు. ఎంత పెద్ద అద్భుతం. ఇంకో కుమార్తె ఉదయకాలం సాక్ష్యం చెప్పారు. చాలా రోజులుగా 6 నెలలుగా అమ్మాయి వల్ల బిడ్డ కన్న తర్వాత అమ్మాయికి బలహీనత, నిలబడడానికే కాలేదు, అనారోగ్యం, నడుమంతా కూడా ప్రాబ్లం అయిపోయింది. బిడ్డను పాలిచ్చే తల్లిగా ఉంది. ఎంత దుఃఖం అంటే ఆమెకి అంత దుఃఖం. పోయిన ఆదివారం ప్రార్థనతో వచ్చింది. సేవకులు నా మీద చేతులు వచ్చి చెప్పాలని, నేను ఇంట్లో పోయి పరీక్షించుకుంటానని చెప్పిందంట ఆమె. పాస్టర్ గారు ప్రార్థన చేసినారు, ఇంట్లో పోయి పరీక్షిస్తానని చెప్పిందంట. నేను అందరికీ ప్రార్థన చేస్తూ ఆమె తల మీద చేయి పెట్టగానే అప్పుడు నేనేం చెప్పానని ఆ అమ్మాయి చెప్తుంది. లైవ్లో కూడా ఉంది, అది లైవ్లో పెట్టున్నాం. ఊరికే ఏదో మాయలు చేసేది కాదు ఇది. ఆ అమ్మాయి తల మీద చేయి పెట్టినప్పుడు నేను చెప్పానంట. ఆ అమ్మాయి చెప్తుంది ఈరోజు సాక్ష్యం ఉదయకాలము, పాస్టర్ గారు నా తల మీద చేయి పెట్టినప్పుడు నీకు స్వస్థత వచ్చేసింది, నువ్వు ఇంట్లో పోయి పరీక్షించుకో అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో క్రియ చేస్తున్నాడు. వాడు చెప్పేది, వీడు చెప్పేది, ఆమె చెప్పేది కాదు, దేవుడు చెప్పేదే మన జీవితంలో జరుగుతుంది.
దేవుడు ప్రవక్తలను మన మధ్యలో నిలబెట్టి ఉన్నాడు. దేవుడు తన చేతుల్లో వాడబడుతున్న తన ఉన్నతమైన సేవకులను మన మధ్యలో పెట్టి ఉన్నాడు. ఎట్లాంటి దేవుడు చూడండి. ఒకరోజు మన చర్చికి వస్తా ఉన్నింది ఒక పెద్ద ఆవిడ. ఆమెకి 85 వయసు ఉంటుంది. ప్రభువుని నమ్ముకునేది. విలేజ్ ప్రాంతంలో ఒకరోజు దేవుళ్ళు వచ్చి ఆనందిస్తూ ఉంటున్న ఆమె సడన్గా పక్షవాతం వచ్చేసింది. నాకు ఒకటే ఫోను, వాళ్ళ మనవడు మనవరాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. మా అమ్మకి అయిపోయింది, దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు రావాలని అమ్మ ఆశపడుతుంది, రండి పాస్టర్ ఏడుస్తున్నారు. నేను చెప్పాను, సరే మా పోదామని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే ఒక చెయ్యి ఒక కాలు రాలే. ఆ పెద్ద 85 years. నేను బాధపడిపాక, తల్లి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు. నేనేమనుకున్నానంటే పెద్దోళ్ళకి ఏం చెప్తాం, చాలే ఇంక జీవితం అంట. కానీ ఆ పెద్ద వేరేలాగా ఉంది. ఆమె చెప్తుంది, నేను పక్షవాతంతో చచ్చిపోకూడదయ్యా, నేను బాగవ్వాలా, నడవాలా. ఆ ఊర్లో అందరూ నన్ను చూసి ఈ దేవుడు పక్షవాతం వచ్చి చంపేశాడని చెప్పకూడదు, నేను నడిచి చూపించి సాక్షిగా ఉండి ఒక్కరోజు బతికి చచ్చిపోవాలి నార్మల్గా. నేను చూసి నీకు ఒక విషయం చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీ బంధువుల్లాగా మీ కష్టాల్లో వచ్చి ఏడ్ చేసిపోయే వాళ్ళు సేవకులు కాదు. సేవకుల్ని అలా తలంచపాక. నీ కష్టాల్లో వచ్చి కూడా కలిసి అమ్మా అని ఏడ్ చేసిపోయే వాళ్ళు కాదు. నీ కష్టాలను మార్చడానికి దేవుడు పంపించిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. I have the authority, I have the anointing. నేను చెప్పేది 15 సంవత్సరాలకు ముందు జరిగింది, 18 సంవత్సరాలకు ముందు జరిగింది. సారీ, మా కొడుకు అప్పుడే 1 year 18 సంవత్సరాలకు ముందు జరిగింది. సేమ్ డానియల్ అబ్రహామే. నో మనీ, నో ఫేమ్, నో సాంగ్స్, నో చర్చ్, చిన్న గుడిసె. బట్ ఐ హ్యావ్ ద జీల్ ఇన్ గాడ్. నాకు తెలుసు ఎవరు నాతో ఉన్నారు. నేను చెప్పాను, నువ్వు బాగవుతావు, నిన్ను బాగు చేస్తాడు నా దేవుడు, నువ్వు లేచి నడిచి వస్తావు తల్లి అని చెప్పి చేతులుంచి ప్రార్థన చేశాను. 15 రోజులు ఆ పెద్దవిడ లేచి నడిచి ఇంటికి వచ్చి చర్చిలో సాక్షిగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి నేను ఒక పని ఇచ్చాను. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు చర్చిలో వచ్చి నువ్వు ప్రేయర్ చేయాలి. విలేజ్లో మన చర్చి ఉన్నప్పుడు చెప్పాను. రోజు వస్తుంది. దాదాపు 6 నెలలు ఆ ఊర్లో అందరి ముందు తిరుగుతుంది. అందరికి ఆమె ఎవరికి సాక్ష్యం చెప్పదు, సువార్త చెప్పదు. ఆమె నడిచి ఆ గ్రామంలో పోతా ఉంటే చాలు, హల్లెలూయా హల్లెలూయా అని కామెడీ చేసిన వాళ్ళంతా భయపడతా ఉన్నారు. ఏ దేవుడు రా ఈ దేవుడు, మన చూసిన దేవుళ్ళకు దండం పెట్టి వచ్చేస్తూ ఉంటాం. ఈ దేవుడు ఏందిరా, 85 వయసులో ఉంటున్న వ్యక్తికి ఆశను నెరవేరుస్తున్నాడు. ఏ దేవుడు రా ఇది. ఆ పెద్ద నడుస్తూ పోతుంది. ఈ సేవకుడు ప్రార్థించక జీవితంలో చెప్తున్నాను దేవుని బిడ్డలారా, సేవకులు అనేవాళ్ళు నీతో వచ్చి ఏడ్ చేసిపోయేవా, మీ బంధువులు అనుకోపాక, మీ ఫ్రెండ్స్ అనుకోపాక, నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన దేవుని మనుషులు. 6 నెలలు సంతోషంగా ఉండి ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఆమె లాస్ట్ డే చనిపోతుంది. మా కొడుకు ఫస్ట్ బర్త్డే అంతా చూసేసి బిర్యానీ తినేసి అందరితో పలకరించి మనవరాలు వాళ్ళ మనవడు అంతా చూసి ఆనందించి రోజు ప్రార్థన చేసుకొని ఆ రోజు సాయంత్రం వచ్చింది. మేము అప్పుడు చిన్న గుడిసెలోనే ఉన్నాం. చర్చి పక్కనే మాది ఒక గుడిసె. లోపల వచ్చి మాకు పాస్టర్కి పల్లెటూరు వంటలు కొన్ని నేర్పించేసి, పాస్టర్ గారు చాలా సన్నగా ఉన్నాడు,
నువ్వు అట్టే ఉండవు. బలంగా పెట్టాల భోజనం. చూడు, నేను ఎన్ని రోజులు ఉంటానో లేనో నాకు తెలియదు, కానీ నువ్వు పాస్టర్ గారికి ఇవన్నీ చేసి వండి పెట్టు అని చెప్పింది పాస్టర్ అమ్మ. నేను చెప్తాను, చెప్పుమా, బాగా చెప్పుమా. 4-5 కూరలే చేసిన అప్పట్లో. చెప్పి మాట్లాడి నేనే వండి తెస్తానని చెప్పి పోయింది. ఇంట్లో పడుకోనింది అంతే. 7 o'clock వెళ్ళింది, 7:30కి దేవుని రాజ్యం చేరింది. వాట్ ఎ లైఫ్ ఇట్ ఈస్, వాట్ ఎ లైఫ్. ఆశ నెరవేరు. ఈ దేవుడు నువ్వు చూడు, క్యాలెండర్లో చూస్తున్నావే, ఆ యేసు ప్రభు నేను చెప్పట్లేదు. సినిమాలో చూస్తున్నావే, ఆ యేసు ప్రభు నేను చెప్పట్లేదు. ఇట్స్ అ రియాలిటీ. ఇది అబద్ధాలు కాదు, నిజం. మేము పలికే దేవుడు నిజం. చేసిన మేలును మర్చిపోకూడదు. యేసు ప్రభు చెప్తున్నాడు, జీవితంలో ఒక మంచి జరిగితే సాక్షిగా నిలబడు. నువ్వు ఎట్ట నిలబడాలి తెలుసా? సాక్షిగా నిలబడాలి. నీకు చేసింది మనిషి కాదే. మనిషి కాదండి. ఏంటండి ఇది? మనిషి కాదండి, దేవుడండి. దేవుడు ఒక మనిషి జీవితంలో వచ్చి నువ్వు ఎంత ముక్కి మూలిగినా నీ జీవితంలో జరగని అద్భుతాన్ని డన్ బై గాడ్. ఎట్టంతే ప్రేమించాలండి. వీళ్ళ నోరులాగా ఈ లోకంలో లోకస్తులు చెప్తారు మాట, ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. వాళ్ళలాగా ఆయన శాశ్వతమైన వాడు, అత్యున్నతమైన వాడు నా దేవుడు. ఆయన చెప్తా, మాట తప్పను. యేసు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తిని చూసి చెప్తున్నాడు. మత్తయి సువార్త 8:4 మాట ఉంది. ఒక్కసారి చూద్దాం ఆ ప్రియులరా. ఒక్కసారి. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. హల్లెలూయా. స్వస్థత పొందిన శరీరాన్ని, బాగుపడిన శరీరాన్ని చర్చికి తీసుకెళ్ళాలా? చెప్పండి. వ్యాధితో ఉండే శరీరాన్ని చర్చికి తీసుకెళ్లేది కాదు. హలో. కన్నీరుతో ఉండే హృదయాన్ని చర్చికి తీసుకెళ్లేది కాదు. బాధలతో ఉండే మనసును చర్చికి తీసుకెళ్లేది కాదు. స్వస్థత పొందిన శరీరాన్ని చర్చికి తీసుకెళ్ళాలి. వేదనతో ఉండే గుండెను సంతోషపరిచిన ఆ హృదయాన్ని చర్చికి తీసుకెళ్ళాలి. యేసు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ శరీరాన్ని యాజకునికి ఏం చేయి, చూపించు. ఇటంతా ఉనింది, ఇటంతా బాధపడ్డాను, ఇటంతా వేదన పడ్డాను. అటు దేవుడు తన సేవకుని పంపించి నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అయ్యా, నాకు జరిగిన మేలుకు ఆయన పాదాలకు సమర్పించదగిన కృతజ్ఞత కానుక ఇది. సమర్పించు. నేను చెప్పలే, ఇది ఎవరు చెప్పింది? దేవుడు అది ఎదురు చూస్తాడు. ఈరోజు చూడండి, జనాలు ఎంత కృతజ్ఞత హీనులై ఉంటారంటే థ్యాంక్స్ చెప్పరండి. ఏడుస్తూ వస్తారు, మర్చిపోతారండి. మీ ఏడుపులో నిలబడిన సేవకులను గణపరచాల్సింది పోయి ఆ అవసరం తీరి అలా ఉండపాక, అది పనికిరాని జీవితంలో ఫస్ట్ కృతజ్ఞత జీవితంలో మర్చిపోకూడదు. నేను పడి ఉన్నప్పుడు నన్ను వెతికి వచ్చిన వ్యక్తులను నేను మర్చిపోతే నేను బ్రతికేదే వేస్ట్. ఏ రోజు మనం చచ్చిపోతాం తెలుసా? బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ రోజు చచ్చిపోతాం తెలుసా? ద్రోహం చేశామంటే చచ్చిపోతాం. ఎప్పుడు కానీ దేనికైనా నువ్వు ద్రోహం చేయొచ్చు, ప్రేమకు మాత్రం చెప్పండి నోరు తెరిచి ద్రోహమే చేయకూడదు. కృతజ్ఞత నిలబడాలంటే. దేవుడు లేకుంటే ఎట్టండి బ్రతికేది మనము? దేవుడు లేకుండా బ్రతకొచ్చా? దేవుడితోనే బ్రతకాల. నీ లైఫ్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. నీ లైఫ్ని బిగిన్ చేసినోడితో నువ్వు ఉండు. మనుషులు నీ జీవితాన్ని ముగించేశారు, అయిపోయింది. ఆ లైఫ్ని స్టార్ట్ చేసినోడితో నేనే ఉండాలా. నా టైం వేస్ట్ కాకూడదు. హల్లెలూయా. సంతోషంగా ఒకసారి స్తోత్రం చేద్దామా? లేచి నిలబడతామా? చక్కని ఆరాధన. దేవుడు చెప్పాడు, నేను వచ్చి నిలబడగానే చెప్పాడు,
ఆ బిడ్డ ఆరాధన చేస్తున్నప్పుడు నేను వచ్చి ఏం చేస్తున్నానంటే, అయ్యో చాలామంది రాలేదు ప్రభువా అని నా మైండ్ ఇటుపోతూ ఉంది. దానివల్ల మన బిడ్డలు టెక్నికల్ వర్క్ చేసే బిడ్డలు చూస్తే నేను సరిగ్గా విష్ చేయలేకపోయాను. నేను ఫీల్ అవుతున్నా, బాధపడతాను, అయ్యో ఎవరే రాలేదే అనేసి. దేవుడు చెప్పాడు, ఏం మాట్లాడుతున్నావు, ఈ ఆరాధనలో నేనున్నాను, ఆ బిడ్డ పాటల్ని నేను ఆస్వాదిస్తున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ప్రెసెన్స్. దేవుడికి ఇష్టమంట ఆ బిడ్డ ఆరాధన చేసేటప్పుడు. నాకెంత సంతోషం. నేను కన్న బిడ్డలు పాట పాడి దేవుణ్ణి ఆరాధిస్తుంటే, ఐఎమ్ అ ప్రాఫెట్, నేను ఒక ప్రవక్తగా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ఊరికే పనికిరాని మాటలు, ఏదో డబ్బుల కోసం లోకం కోసం మాట్లాడే వ్యక్తి నా దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేయపాక. దేవుడు చెప్పిందే చెప్తాను. అది ఎవరైనా సరే, నా భార్య అయినా సరే, నా కొడుకైనా సరే, దేవుడు ఏం చెప్తాడు అదే చెప్తా. దేవుడు నాతో అంత ఆనందంతో మాట్లాడాడు. ఐ లైక్ దట్ వర్షిప్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం దేవుడి కోసం చేసేటప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. లైట్ ఎఫెక్ట్ పెట్టండి. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చాడు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే లేదయ్యా, నీవే లేకపోతే లేదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే లేదయ్యా, నీవే లేకపోతే లేదయ్యా. సంతోషంగా, ఆయన లేకపోతే మనం లేదు. ఆయన సన్నిధిని అనుభవించి, ఆయన ఆలయంలో ఆయన ఉన్నాడు. నువ్వు పాడే కొద్దీ, నువ్వు స్తుతించే కొద్దీ, నువ్వు చప్పట్లు తట్టే కొద్దీ, ఆయన నామ మహిమ పడే కొద్దీ నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటావు. శరీరాలు కొత్తదవుతున్నాయి, మనసు కొత్తదవుతా ఉంది. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే లేదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఓ నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. లేకపోతే లేదయ్యా.
నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేదయ్యా. మీరు చెప్పేదంతా బాగుంది పాస్టర్, నేను ప్రతిదీ చేస్తున్నాను దేవునికి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉండే వాళ్ళు కావచ్చు, మీరు చెప్తున్నారు నేను ప్రతిదీ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఒక్కటి కూడా మిస్ కాలేదు. మళ్ళీ ఎందుకు నా జీవితంలో కన్నీరు, దుఃఖం, ఆర్థిక వేదనలు ఎందుకు? ఒక విషయం గమనించాల దేవుని బిడ్డలు, కొందరు అన్నీ చేస్తా ఉంటారు, ఏదో ఒక బాధ పెట్టుకుంటారు లోపల. దేవుడు చెబుతున్నాడు, నువ్వు అన్నీ చేస్తున్నావు, నీ లోపల క్షమాపణ లేదు, క్షమించేది లేదు. పైన క్షమించినట్టు ఉన్నారు కానీ లోపల అది ఉంది. చెప్పండి, లోపల మంట లేకుండా బయట పొగ రాదు. లోపల మంట లేకుండా బయట పొగ వచ్చిందంటే తొందరలో మంట బయటికి తెలుస్తుంది. క్షమించకుండా నువ్వు ఉన్నావు అనుకో, దేవుని ఆశీర్వాదాన్ని లోపలికి అది రానియదు. తోటి స్నేహితుల్ని కావచ్చు, బంధువుల్ని కావచ్చు, ఎందుకు సేవకుల్ని కావచ్చు, నువ్వేం చేయాలా? నిన్ను బాధ పెట్టిన ఎవరినైనా సరే పూర్తిగా క్షమించాలి. ఈ వాక్యం వింటున్న, ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా తెలుసుకోవాలి, నువ్వు క్షమించి చూడు, అన్ని క్షమించు. ఎంత మంట ఉందో దాంట్లో దేవుని వాక్యాన్ని పోసి చల్లార్చు. దేవుడు చూసుకుంటాడని వదిలే, కోపం అంతా తీసి నిన్ను నువ్వు పూర్తిగా డౌన్ చేసేసి థ్యాంక్స్ చెప్పేసి ఉన్నావు నాన్న. ఎవరు తెలుసా క్షమించరు? దేవుడు లేదనుకున్నోడే క్షమించడండి. దేవుడు తీర్పు తీర్చడు, నేనే చూసుకుంటాననే వాళ్ళే క్షమించరు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు క్షమిస్తారు. క్షమించి చూడండి. ఎవరి జీవితంలో, నా జీవితంలో దీవెన రాలేదంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఇంత సమభాగం కూడా ఇస్తున్నాను పాస్టర్, ఆ తలుపు తెరవట్లేదు అనే వాళ్ళకి మాత్రమే. వేరే వాడి మందు నువ్వు తాగుపోక నీ మెడిసినే తీసుకో, ఎవరి మెడిసినో వాళ్ళకే ఇది. నీ జీవితంలో క్షమించలేకపోతే ఎవరినైనా సరే వదిలేసి దేవుడు చూసుకుంటాడు. అప్పుడు నీకు స్వస్థత కాదు, అద్భుతాలు కాదు, ఆశ్చర్యాలు కాదు, నువ్వు అడగాల్సిన అవసరమే లే. దేవునికి బైబిల్ చెప్తుంది, గుమ్మము పెద్దది చేయాలంట. ఏం చేయాలంట? గుమ్మమును. ఎందుకంటే అప్పుడే మహిమగల రాజు లోపలికి వస్తాడట. మహిమగల రాజు లోపలికి రావాలంటే గుమ్మాన్ని పెద్దది చేయాలా? నువ్వు క్షమించకుంటుంటే గుమ్మం చిన్నదైపోతుంది. క్షమించేసే దేవుడు మనకి తోడున్నాడు. ఈరోజు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరి లోపల క్షమాపణ గుణం లేదో చిన్న ప్రార్థన మీరు చేసుకోండి బిడ్డలారా. ఇంకో మాట చెప్తాను,
విశ్వాసములో నేను ఉన్నాను అనే దానికి కారణము నేను ఎలా చూపిస్తాను? నేను దేవుని ఎదుట సాక్షిగా ఉన్నప్పుడే. కాబట్టి ఈరోజు మనం సాక్షులై ఉండాలి. గత వారం దేవుడు మహా అద్భుతాల్ని చేసి ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రెసెన్స్ మన మధ్యలో ఉంది. ఆమేన్. దేవుడి మాటల్ని దీవించి తన వాక్యంతో మనల్ని బలపరచునుగా. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో మన సంఘంలో రేపు జన్మదినాన్ని జరుపుకుంటున్న సహోదరి సౌజన్య దేవుని పనికి ముందుకొచ్చున్నారు. వాళ్ళ కోసం మనము ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. రండి, గట్టిగా ఒకసారి చెప్పండి. రండి. ఆశీర్వదిస్తాం. సౌజన్యకు ఒక వర్డ్ దేవుడు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఏమిటంటే సౌజన్య జీవితంలో అనేక విషయాలు ఉన్నాయి. పర్సనల్గా వచ్చి రేపు చెప్పేదా వద్దా? చెప్పేదా? నాకేం భయం లేదు. హల్లెలూయా. ఎందుకంటే నేను భయపడను. ఎందుకంటే చెప్పేది ఎవరు? దేవుని ఆత్మ. అది తప్పే పోదు. ఏంటంటే సౌజన్య అప్పుడప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తూ ఉందంట. నాకు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నన్ను చాలా సింపుల్గా అనుకుంటున్నారు జనాలు. నా టైం వస్తుంది చూపిస్తాను. ఏమంట? నువ్వు చెప్పుమా. కరెక్టా? నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. తక్కువ అనుకుంటున్నావు. నా టైం వస్తుంది. దేవుడు చెప్తాను, నీ టైం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నేను చెప్పేది ఏమన్నా అబద్ధమా? కరెక్టా? పర్ఫెక్ట్. నీ టైం స్టార్ట్ అయింది. ఇదంతా ఎటో వస్తుంది పాస్టర్, మీకు తెలియదే. నువ్వు ఫోటోలో ఉండే యేసు ప్రభుని ఫాలో అవుతున్నావు. నేను బ్రతికుండే యేసు ప్రభుని ఫాలో అవుతున్నా. నేను స్టార్టింగే చెప్పాను. స్టార్ట్ అయిపోయింది గ్లోరీ. ఇంకా వారం వారం ఇంతే గ్లోరీలోనే నిండబోతున్నాం. మనం మహిమలోనే ఉండబోతున్నాం. మేఘము కింద మహిమ ఉంటుంది. నేను 2 ఏండ్లుగా వాక్యం మీదే పోతా ఉన్నా. దేవుడు చెప్పాడు, వాక్యం బాగుంది, మహిమ కావాలి నా కుమారుడా. మహిమ అది నాలో ఉంది. నేను దాన్ని పట్టించుకోలే. ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. సో మహిమలో మీరు చూస్తారు, అద్భుతాలు చూస్తారు. జనాలంతా పెద్ద విషయమే కాదు, నిండిపోతారు. పెద్ద విషయమే కాదు. గుర్తుపెట్టుకో, క్రౌడ్ కాదు, క్లౌడ్ కావాలి, మహిమ కావాలి. ఆమేన్. దేవుని స్తోత్రం చేద్దాం. ఆ బిడ్డను బట్టి మనం దేవునికి స్తోత్రం చేసి ఆశీర్వదిస్తాం. ఈరోజు దేవుని పనికి ముందుకు వచ్చారు. సో అద్భుతం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వదిస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, సోదరి సౌజన్య జీవితంలో మీ హస్తము తోడుంచు. అత్యున్నతమైన భవిష్యత్తును సృష్టించి ఈరోజు మీరు చెప్తున్నారు, నీ సమయం వచ్చింది. నేను అడిగాను ప్రభుని, ఇప్పుడు అడుగుతున్నాను, ప్రభు ఆమె నన్ను నేను చూపిస్తానని ఏం చెప్తుంది నాకు అర్థం కాలంటే, నా దేవుణ్ణి నేను ఎట్ట ఘనపరచబోతున్నానో, నేను ఎంత పెద్ద సాక్షియో, దేవునికి ఎంత పెద్ద నమ్మకస్తురాలో వాళ్ళు చూసేలాగా నేను చేస్తానని ఆ బిడ్డ తన మనసులో అనుకునింది నేను విన్నాను. కాబట్టే తన సమయాన్ని నేను ఇస్తున్నాను. నేను ఈ రోజు నుండి దాన్ని ఇస్తానని తండ్రి చెప్తున్నాడు. అది ఈ క్షణం నుండి నెరవేరునుగాక. సంఘమంతా దీవిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుండి. మన మధ్యలో బ్రదర్ వినోద్ గారు వచ్చి ఈరోజు ఒక అమూల్యమైన సందేశం వినబోతున్నాం.
దానికోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన తర్వాత దేవుని మాటలు విందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపా సత్య సంపన్నుడా, మీ మాటల్లో సత్యము, జీవము, ప్రాణముందునైనా ఈ మాటలు నేను జుంటెత్తైన దారుల కన్నా మధురమైనది ప్రభువా. మాటలు విని నేను ప్రభా మా జీవితంలో తృప్తి పొందుకోవడానికి ఈ స్థలంలో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, నిలువబెట్టిన మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. నేను ఈరోజు మా అందరి జీవితంలో గొప్ప మార్పుని, ఆశీర్వాదమును, దీవెనను, ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. తండ్రి ప్రభా, మేము వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు నాయనా. ప్రభా, మీ సత్యాన్ని తీసుకెళ్లే గొప్ప కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను జ్ఞానులకు మాత్రమే ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. ఈ వాక్యం ఎవరి కోసం అంటే ఓన్లీ ఫర్ వైస్ మెన్ అండ్ ఉమెన్. జ్ఞానం లేని వాళ్ళకి ఈ వాక్యం లేదు. నన్ను నువ్వు ఎలా అంటావు అలా జ్ఞానం లేదని? వాక్యం వినకుంటా నీకు జ్ఞానం ఉందా లేదా అని చెప్పాక మొత్తం వినేసి ఇది నీకా కాదా నువ్వు నిర్ణయం తీసుకో. ఈ వాక్యము ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? జ్ఞానుల కోసం. ఎవరెవరు సాక్ష్యం చెప్పాలని వచ్చి ఉన్నారు? ఓకే, ఫస్ట్ సాక్ష్యం ఇచ్చేద్దామా? వెంటనే నేను ఆశీర్వదించేస్తాను వాళ్ళని. ఎందుకు దేహాన్ని యాజకులకు చూపించాలంటే అప్పుడు వాళ్ళు బ్లెస్ చేయాల. ఏ బాడీని చూపించాలంట? హీల్ అయిన బాడీని చూపించాలంట. రండి కొన్ని మాటలు విందాం. ఒక 15 minutes మనం సాక్ష్యం విందాం. అది మనకి ఇంకా విశ్వాసాన్ని కలిగిస్తుంది. నేను వాక్యం చెప్తాను, రండి. ఒక్కొక్కరిగా వచ్చి ఒక లేడీ, ఒక జెంట్ అలా చెప్పండి. కొంత సమయం మనము ఇద్దాం సాక్ష్యం. లైట్ వేసి. అందరికీ వందనాలు. నేను జనవరి నుంచి నాకు కొంచెం హెల్త్ అనేది చాలా అప్సెట్ అయింది. ఎలాగా అంటే అసలు నేను కూర్చోలేను, నడవలేను, పడుకోలేను, కనీసం తాగడానికి బాటిల్ కూడా ఎత్తలేను. అలాంటి దీనస్థితికి నేను చాలా పడిపోయాను. నన్ను కంటికి రెప్పలా నా భర్త నన్ను చూసుకున్నాడు. నాకు చూసుకోవడానికి కూడా పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలతో పాటు నేను ఒక చిన్న బిడ్డలాగా నన్ను చూసుకున్నాడు. కానీ నేను చాలా హాస్పిటల్కి తిరిగాను, కానీ ఎక్కడా కూడా నాకు నయం కాలేదు. లాస్ట్ నెల పరిశుద్ధాత్మ ఆరాధన కోసం ఇక్కడికి మేము చర్చికి వచ్చినప్పుడు బల్ల తీసుకోవాలనుకున్నప్పుడు నేను అడిగాను, ప్రభువా, నేను చాలా బలహీన పడిపోయాను. నాకు చూసుకోవడానికి కానీ, నాకంటూ నేను ఉన్నానని చెప్పడానికి కానీ నాకంటూ ఎవ్వరు కూడా లేరు. నా కోసం ప్రార్థన చేస్తున్న నా సంఘ సభ్యులు తప్ప నాకెవ్వరూ కూడా లేదు. చాలామంది ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు చాలామందికి స్వస్థత వచ్చింది. నేను ఆరాధన చేస్తున్నప్పుడు నాకు స్వస్థత కావాలని నేను గత 3 నెలలుగా నేను దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాను. కానీ లాస్ట్ నెల మాత్రం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు స్వస్థత వచ్చింది. ఎప్పుడు కూడా నేను కిందికి దిగాలన్నా, పైకి ఎక్కాలన్నా, కనీసం కింద కూర్చోవాలన్నా నా వల్ల కాలేదు. అడిగాను సన్నిధిలో అడుగు పెట్టేటప్పుడు, ప్రభా, నేను బలంగా కోరుకుంటున్నా, నాకు ఆశ కలిగి ఉన్నది. ఈరోజు నేను పాట పాడుతున్నప్పుడు నాకు స్వస్థత కలగాలని ఆశపడుతున్నాను. లోపలికి వచ్చాను, చైర్లో కూర్చున్నాను. ప్రభా, నేను కూర్చోలేను అని చాలా ఏడ్చుకున్నాను. నాకు బలాన్ని ఇవ్వు. నాకు ఈరోజు నేను ఎలా తిరిగి పోయిన నెల అయితే నేను వారము సన్నిధిలో కూర్చున్నా కానీ ఆరాధన టైంలో నా వల్ల కాలేదు. ఇంటికి వెళ్ళిపోయినాను, వాక్యం కూడా వినలేదు. కానీ మరుసటి రోజు వారానికి నేను, ప్రభా, పోయినసారి నేను వాక్యం మిస్ అయ్యాను, ఈసారి నేను వాక్యం మిస్ అవ్వకూడదు, నేను బల్లలో చెయ్యి వెయ్యాలని చెప్పి గట్టిగా అనుకున్నప్పుడు పాటలు పాడుతూ ఉంది. నాకు స్వస్థత, ప్రభా, నాకు ఓపిక కావాలని ఎంతసేపు అయితే 2 వరకు నేను కూర్చున్నా, కనీసం ఒక అరగంట కూడా నేను కూర్చోలేను. కానీ దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నేను తిరిగి ఆటో ఎక్కేటప్పుడు మా ఆయనకు చెప్పిన, ప్రభా, ఏమండి నాకు స్వస్థత వచ్చేసింది అని చెప్పాను. మా ఆయన సాక్ష్యం చెప్పు అన్నాడు. సరే చెప్తానని చెప్పాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన మరుసటి రోజు మళ్ళీ పడిపోయాను, నా వల్ల కాలేదు. మొన్న ప్రభు తోటలో మాత్రం
పాస్టమ్మ అందరూ చేతులు పట్టుకొని ప్రేయర్ చేసే టయానికి, ప్రభా నా వల్ల ఓపిక లేదు ప్రభా, నాకు అస్సలు కాళ్ళు చేతులు మొత్తం చెమట్లు పడుతున్నాయి, నేను కూర్చోలేను, లోపల పడుకోలేను, కూర్చోవాలని ఆశపడి ఒకరి చేతులు పట్టుకొని ప్రేయర్ చేసిన తర్వాత పాస్టమ్మకి చెప్పాను, పాస్టమ్మ నాకు నయం అయిపోయింది. నాకు చేతులు పట్టుకున్నప్పుడు కూడా నొప్పికి చేతులు వదిలేస్తుంటే పాస్టమ్మ వదలలేదు నా చెయ్యి, కానీ నాకు స్వస్థత వచ్చింది. నేను మళ్ళీ చెప్పేశాను పాస్టమ్మకి, పాస్టమ్మ నాకు నయం అయిపోయింది, నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభు తోటలోనే సాక్ష్యం చెప్దాం అనుకుంటే అయ్యగారు వండుకొని లేదు సన్నిధికి వచ్చి చెప్పాలి అని చెప్పారు. సో దేవుడైతే నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ దేవుడు నాకు ఇప్పుడు నేను ప్రతి వారం నేను చర్చిలో చైర్లో కూర్చునేదాన్ని. ఈరోజు లేదు ప్రభా నేను కింద కూర్చోవాలి, నేను పైనకి అలవాటు అయిపోతే నేను అలాగే అయిపోతానేమో, నేను కిందకి బలం ఇవ్వు అని చెప్పి కింద కూర్చున్నా. ఈ రోజు నుంచి అయితే మొన్నటి నుంచి అయితే ప్రభుత్వం నుంచి నాకు అస్సలు నొప్పి లేదు, ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు దేవుడికి కోటాని కోట్ల వందనాలు. చూడండి, సాక్ష్యం చెప్పుంటే మళ్ళా వచ్చి ఉండదు. దానికే ఈరోజు దేవుడు సేవకుల ద్వారా బ్లెస్ చేయమని చెప్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ కుమార్తె జీవితంలో మీరిచ్చిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తోత్రములు. ఈ రోజు నుండి ఈ దీవెనలు, ఈ ఆరోగ్యం స్థిరపరచబడునుగాక. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి యేసు నామములో కృతజ్ఞతాస్తోత్రములు. రండి. దేవుడు ఎవరికి తిప్పలు కష్టాలు ఇవ్వడు. మనసులో రాయండి అది. దేవునికి వందనాలు. టైం ఇచ్చిన పాస్టమ్ గారికి వందనాలు. పోయిన వారంలో అండి బాగా అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడిపోయాను. ఒక వారం అంతా బాగా ఇబ్బంది, ఒక నైటు ఒక పగులు, ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందితోటి అసలు నేను లేస్తేనే కూడా నా వల్ల కాక ఒక నైటు పగులు కూడా పూర్తిగా ఇంట్లోనే పండుకొని నిద్రపోయాను. ఇంట్లో పడకలోనే ఇది అయిపోయింది. నాకే ఇబ్బంది అనిపించింది, ఏంటి ఎప్పుడు లేదు ఇలాంటి ఇబ్బంది అయిపోతుంది, ఎట్నే పడక అయిపోతుంది అన్న ఆలోచన కూడా వచ్చిందనమాట నాకు. పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు ఆలయానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పి, అయ్యా ఇట్లా ఆరోగ్యం ఇలా ఉందని చెప్పని ప్రార్థన చేసుకున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారండి. పోయిన ఆదివారం వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక బాడీలో తెలియని శక్తి నాకు ఇక్కడ వచ్చింది, దేవుడు ఆలయంలో వచ్చింది. ఈ వారం అంతా కూడా పని చేసుకున్న దేవుని శక్తి నాకు ఇచ్చాడు. దేవునికి స్తుతి స్తోత్రములు, దేవునికి వందనాలయ్యా. అదేవిధంగా నిన్న ప్రభుతోటలో మనం వెళ్ళినప్పుడు ఆ గొప్ప దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే చాలా అంత అనుభూతి, అంత దర్శనం నాకు ఇచ్చాడు. అక్కడ దేవుడు ఆకాశాన్ని చీల్చబడినట్టుగా ఇక్కడ ఈ భూమి ఆకాశాన్ని మనకు అగబడే మబ్బులే ఆకాశాన్ని మనం అనుకుంటే ఆ మబ్బులను చీల్చి పైన ఆకాశం పరలోకాన్ని దేవుడు చూపించినందుకు నాకు దేవుడికి వందనాలు. అక్కడ పాస్టమ్ గారు వెళ్ళి ప్రార్థన చేసేదానికి పాస్టమ్ గారు వెళ్తున్నారు అక్కడికి. పాస్టమ్ గారు వెళ్ళేసి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం, దేవుడు గొప్ప వెలుగు నాకు ఎలా అంటే ఆ వెలుగులో పాస్టమ్ గారు చాలా గొప్పగా ఉంది. అక్కడ ఒక శిలువ పైన ఒక పెద్ద వెలుగు, ఆ మీద వెలుగు ఉన్నట్టుగా దేవుడు నాకు చూపించాడు. దేవునికి వందనాలు. ఇక మొన్న ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు వర్ష ఆరాధన చేస్తూ ఉంటే మామూలుగా చెప్పాలంటే నా ఒళ్ళు ఎంత పులకరించిందంటే మామూలుగా కాదండి, అంత సంతోషం. పరలోకంలో ఆ యొక్క దేవుని మహిమలోనే మనం తేలినట్టుగా పడుతూ ఉంది నాకు. దేవునికి వందనాలు. ఆగండి. సహోదరుల జీవితంలో దేవుని యొక్క క్షేమము ఈ రోజు నుండి అతని జీవితంలో ఉంటున్న ప్రతి విధమైన బలహీనతల్ని మీరు తీసివేసి ఆరోగ్యమును మీరు ఇచ్చినందుకు నీ ఆలయంలో నుంచి నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆమేన్. రండి, ఒక లేడీ ఒక జెంట్ త్వరగా ఉండేవాళ్ళు వచ్చేసేయండి. దేవుడు మీకు చేసింది నాకు తెలియదు, కానీ అది స్థిరపరచబడాల సాక్ష్యము దేవుని నామాన్ని ఆయన చేసి ఉన్నాడు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. మీ అందరికీ వందనాలు. నాకు 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా తలనొప్పి వస్తుంది, అది రైట్ సైడే ఎక్కువగా వస్తుంది. నేను టాబ్లెట్ వేసుకున్న అప్పుడే తగ్గుతుంది, మళ్ళీ నాకు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. నిన్న పోయిన ఆదివారము
స్వస్థత ఆరాధన ఫాస్టర్ గారు చెప్పినప్పుడు నేను అడిగాను, నాకు తలనొప్పి వస్తుంది తగ్గట్లేదు అని 3 సంవత్సరాల నుంచి ఉంది, నాకు అని తగ్గట్లేదని చాలా బాధపడతా ఉన్నాను, నాకు తలనొప్పి ఎక్కువగా వస్తుంది, నాకు శక్తి లేదు. నేను ఆ మాట అనుకొని ప్రే చేసుకున్నప్పుడు ఫాస్టర్ గారు అన్నాడు, అది 3 సంవత్సరాలైనా, సంవత్సరమైనా, 6 నెలలైనా, 6 రోజులైనా సరే ఆశ మాత్రం పెట్టుకుంటే చాలు స్వస్థత వస్తుందని చెప్పాడు. ఫాస్టర్ గారు మళ్ళీ ఇక్కడ నించొని ప్రే చేసేటప్పుడు నేను ఆశ మాత్రం పెట్టుకున్నాను, నాకు తగ్గిపోవాలి, నాకు ఇంకా రాకూడదు తలనొప్పి అని చెప్పనేసి చేపెట్టి ప్రే చేసినప్పుడు స్వస్థత వస్తుందని ఫాస్టర్ గారు చెప్పి ప్రే చేశాడు. నాకు ఏదో తెలియని పులకరింత చల్లగా బాడీ మొత్తం అయిపోయింది. నాకు ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నాకు తలనొప్పి వచ్చిందే లేదు. దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అది 3 సంవత్సరాలైన అవార్డ్ మీరు ఎతకండి, లైవ్లో ఉంది, మనం చెప్పుంటాం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడి బిడ్డ జీవితంలో. ఇక ఎన్నటికీ ఇలాంటి బలహీనతలు ఎప్పటికీ రాకుండా దేవుడిచ్చిన స్వస్థత స్థిరపరచబడునుగాక. యేసుక్రీస్తు నామములో దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామాన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. నా జీవితంలో ఈ ఎల్జేఎం చర్చ్కి వచ్చిన తర్వాత అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగినాయి. నా సాక్ష్యం కొన్ని సాక్ష్యాలతో ముడిపడి ఉంది. అంటే ఈరోజు సమాజంలో కొన్ని సాక్ష్యాలని కొంతమంది ట్రోల్స్ చేయటం సోషల్ మీడియాస్లో జరుగుతూ ఉంటుంది. బట్ ఈ యొక్క సంఘంలో మీ అందరి ముందు లైవ్లో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా సాక్ష్యం నేను తెలియజేసుకుంటున్నాను. నా సాక్ష్యానికి ప్రతిదానికి ఒక సాక్ష్యం ఉంది. ఫస్ట్ నా యొక్క సాక్ష్యం ఏంటి అంటే, నేను ఈ తిరుపతి నగరానికి నేను వచ్చినప్పుడు నాతో ఏమీ లేదు. నేను ఇక్కడ ఒక బిజినెస్ చేయాలని వచ్చున్నాను. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, కానీ నా వల్ల కాదు, నేను నిలబడలేను, ఏదైనా ఇతర దేశాలు వెళ్ళిపోయి డబ్బు సంపాదించాలి అనుకున్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉండటం జరిగింది. అప్పుడు నేను ఎల్జేఎం చర్చ్కి రావటం అనేది నా మొదటి ఆరాధన ఏంటి అంటే సండే ఇంపార్టెన్స్ గురించి. అప్పటి వరకు ప్రేయర్కి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. సో ఆ యొక్క సండే ఇంపార్టెన్స్ గురించి నాకు తెలియదు. సో ఆ సండే ఇంపార్టెన్స్ ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుంచి నేను ఈ యొక్క ఎల్జేఎం చర్చ్కి నేను కంటిన్యూగా రావటం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆరాధనలోనూ నేను పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క ఆరాధనలోనూ నేను పాల్గొన్న ప్రతిసారిను దేవుడు దైవజనుల ద్వారా నాతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క తిరుపతిలో నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నానో అక్కడ మేము ఆల్మోస్ట్ 45,000 రెంట్ అనేది మేము పే చేయాలి. దేవుడా, ఈ రెంట్ అనేది మేము పే చేస్తూ వస్తున్నాము, బట్ అది బిజినెస్ ఎలా జరుగుతుంది, రెంట్ ఎలా కడుతున్నాను, ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అంతా దేవుడి నడిపింపులోనే నడుస్తూ ఉంది. చదువుకోవడానికి ఒక MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. సో చాలా నేషనల్ సర్టిఫికేట్స్ సంపాదించున్నాను, మంచిగా చదువుకున్నాము, గొప్ప యూనివర్సిటీస్లో చదువున్నాను. కానీ నాది అనేది ఏదీ లేదు ఈ బిజినెస్లో. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడి నడిపింపులోనే నడిపిస్తూ వస్తున్నారు. దానికోసం నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ 2025లో వాగ్దానం మనకి ఏంటి అంటే 10 years ఆఫ్ బ్లెస్సింగ్స్ని నేను వితిన్ ఏ ఇయర్లో ఇస్తాను అని చెప్పి దేవుడు ఇచ్చిన వాగ్దానం అన్నమాట. ఈ 2025కు ముందు 2024లో మా తల్లిగారు నాకు ఒక 2 రోజుల క్రితం తను ఒక మెసేజ్ పెట్టున్నారు. తను ఏంటి అంటే, ఒకరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఏదైతే షాప్లో ఉంటామో అదే షాపు, అదే గోడౌను, అదే మా ఇల్లు. సో ఆర్థికంగా కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి అక్కడే అడ్జస్ట్ అవుతూ ఉంటాం అనమాట. నా తల్లిగారు ఇక్కడికి వచ్చినప్పుడు తను ప్రార్థించుకున్నారు దేవుడికి, దేవా మరి సర్వాన్ని సృష్టించావు, స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఈ లోపల నా కోడలు కానీ కొడుకు కానీ మనవడు కానీ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంత అద్దెలు కట్టాలన్నా కానీ సరే ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకంటూ ఈ తిరుపతిలో ఒక స్థలం కావాలి, ఆ స్థలంలో వీరికి వ్యాపారం చేసుకోవడానికి ఒక షాప్ కావాలి, ఇల్లు కావాలి అని చెప్పి తను
ఆవేదనతో ప్రార్థించుకొని ఒక బుక్లో నోట్ చేసుకున్నారు. అది నాకు 2 days బ్యాక్ పంపించున్నారు. తను నోట్ చేసుకున్న విషయం కూడా తను మర్చిపోయింది, బట్ ప్రేయర్ చేసుకున్నారు, ఆవేదనతో ఉన్నారు. తను ఎప్పుడైతే ఆ రాసుకున్న నోట్ని చూసినప్పుడు తను ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప విజయాన్ని సాధిస్తే ఎంతైతే తనకు ఆనందం కలుగుతుందో దాన్ని మించిన ఆనందం తనకు కలిగింది. ఆ ఆనందాన్ని నాతో షేర్ చేసుకుందనమాట తను. నేను అదే ఆనందాన్ని దైవజనులతో కూడా నేను మొన్న షేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక స్థలం కొనడానికి కూడా నా దగ్గర ఆర్థికంగా లేదు. ఆల్మోస్ట్ 50 lakhs, 50,000 రూపాయలు, 50 లక్షల రూపాయలు కలిగే స్థలాన్ని కేవలం 400 రూపాయలు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ ఇచ్చి ఆ 50 లక్షల విలువ గల స్థలాన్ని కొనడానికి దేవుడు సహాయం చేశాడనమాట. ఇక్కడ ఈ చర్చ్లో నేను కొన్ని నోట్ చేసుకున్నాను, అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతిదీ ఏదైతే మెసేజ్ అనేది షేర్ చేయబడుతుందో దాన్ని గనక ఫాలో అవుతే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్తారనేది నా యొక్క ఉద్దేశం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాలో నేను కొన్ని మార్పులు చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఇవన్నీ కూడా కేవలం వాక్యం ద్వారానే. సండే ఇంపార్టెన్స్ గురించి నేను తెలుసుకున్నాను. దేవుని ఎలా గణపరచాలనేది ఇక్కడే నేర్చుకున్నాను. విత్తనం ఎలా విత్తాలి అనేది ఇక్కడే నేర్చుకున్నాను. విత్తిన తర్వాత ఆ పంట ఎంత ఏపుగా పెరుగుతుంది, దాన్ని ఎంతగా కొయ్యగలుగుతాం అనేది నేను ఇక్కడి నుంచే నేర్చుకున్నాను. దేవుడితో అంటు పెట్టుకుని ఉంటే ఎలా ఎదుగుతారు అనేది కూడా ఇక్కడే నేర్చుకున్నాను. కొన్ని సమయాల్లో పడిపోతూ ఉంటే రూపాంతరం చెంది మనం నెక్స్ట్ లెవెల్ అలా పడిపోకుండా అదే స్టేజ్లో మనం కొనసాగడానికి ఒక రూపాంతరం అనే కాన్సెప్ట్ నేను ఇక్కడే నేర్చుకున్నాను. రీసెంట్గా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం ప్రతి ఒక్క పరిశుద్ధాత్మ ప్రేయర్లో. అదేంటంటే విజ్డమ్ అండ్ రిచ్నెస్ గురించి కూడా నేను ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాను. డివైన్ కనెక్షన్ అంటే ఏంటి, దానికి మనం ఎలా లోబడాలనేది నేను ఇక్కడే నేర్చుకున్నాను. అండ్ ఈ యొక్క సంఘంలో, ఈ యొక్క తిరుపతి నగరంలో ఒక క్రిస్టియన్ అండ్ ఒక చర్చ్ నడిపించడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ అనమాట. బట్ ఇక్కడ మనకి ఇంత మంచి చర్చ్ని ఇచ్చినందుకు దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి దైవజనులు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క LGMM చర్చ్లో కేవలం ప్రతి ఒక్క ఆదివారం ఆరాధనే కాకుండా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం దైవజనులు ఎంతో కష్టపడుతూ ఎంతో గొప్ప విషయాల్ని ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రేయర్లో మనకి అందజేస్తున్నారు. చిన్న పిల్లలకి సండే స్కూల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే యూత్ మీటింగ్స్ అని, యూత్ ప్రేయర్స్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ సాక్ష్యంలో నేను చెప్పదలుచుకుంటున్నాను. నా యొక్క సాక్ష్యానికి ప్రతి ఒక్క దానికి సాక్ష్యం ఉంది. అది ఫస్ట్ LGMM చర్చ్ నా ఒక సాక్ష్యం, నా దైవజనులే దీనికి సాక్ష్యం, నేను నా ఎదుగుదలే దీనికి సాక్ష్యం, నా కుటుంబం దీనికి సాక్ష్యం, ఇక్కడున్న ప్రతి ఒక్క సంఘస్థులు నా సాక్ష్యానికి సాక్షులు. దేవుడు మొత్తానికి ఇల్లు ఇచ్చున్నారు, అది చెప్పండి. సో ఇవన్నీ కూడా నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, సో ఎప్పుడైతే దేవుడిని నేను పూర్తిగా నమ్మి దేవుడి మీద విశ్వాసం ఉంచి ఒక ఆశ నాలో నిలబెట్టుకున్నప్పుడు దగ్గర నుంచి ఈ యొక్క సంఘంలో నేను అంటుబడి ఉన్న దగ్గర నుంచి నాకు జీవితంలో చాలా చాలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నా జీవితంలోనే కాదు, మందిరం చిన్నదైనా కానీ సరే, కొంతమంది ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉన్నారు, వినోద్ బ్రదర్ వాళ్ళు, కొంతమంది ఇల్లు కడుతూ ఉన్నారు నాలాంటి వాళ్ళు, కొంతమంది ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు పీటర్ బ్రదర్ లాంటి వాళ్ళు. సో ఇంత చిన్న మందిరంలో ఇంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే కేవలం దేవుడి మాటలు, ఆ సందేశం మన పాస్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చర్చ్ని ఎప్పటికీ మరవక ప్రతి ఒక్కరు కూడా ఈ చర్చ్ని ఘనపరచాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని దీవించాలని నా తల్లికి నేను ఒక లవ్ యూ చెప్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడి బిడ్డను ఆశీర్వదించునుగాక. మహాదయగల దేవ, ఈ సాక్ష్యమును మీరు స్థిరపరచండి. తన జీవితమును తండ్రి అత్యున్నతమైన వాటిగా దీర్ఘాయుషుతో పరిపూర్ణత కలుగునట్లు తండ్రి చేయునుగాక. దేవుడి కుటుంబాన్ని దీవించినట్లు దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. ఇంకెవరన్నా ఉన్నారా సాక్ష్యం? త్వరగా రండి. ఈరోజు 2 గంటకే
கஷ்டம் பாஸ்டர் அம்மாவுக்கு பாஸ்டருக்கு நன்றி. இந்த சின்ன சாட்சியம் ஏசப்பா சொல்ல வைத்ததுக்காக நன்றி. 3-4 வருஷமாக எனக்கு உடம்பு நல்லா இல்லை. பிளட்டு ரொம்ப உடம்புல கம்மியாக ஹீமோக்ளோபின் ரொம்ப கம்மியாக இருக்குதுன்னு டாக்டர் ரிப்போர்ட்லாம் வந்துச்சு. அந்த டைமில் தூக்கமே இல்லை எனக்கு. வீட்டில் எந்த வேலையும் என்னால் செய்ய முடியாது. பசங்களுக்கு நேரத்துக்கு டிஃபன் செய்ய முடியாது. என் ஹஸ்பண்டுக்கும் எதுவுமே நான் செய்ய முடியாது. இந்த 2-3 வருஷமாக ரொம்ப உடம்பு டயர்டாகி போயிட்டு எனக்கு தூக்கன்றதே இல்லை. பகலும் தூக்கம் இல்லை, ராத்திரியும் தூக்கம் இல்லை. இந்த போன வீட்டிலேருந்து ரொம்ப எனக்கு அந்த மேலே வீடு இல்லாதனால ரொம்ப எனக்கு அனல் ஜாஸ்தியாக இருந்ததுனால, அது ஹீமோக்ளோபின் கம்மியாக இருந்ததுனால எனக்கு அந்த அனல் தாங்கவே முடியல. இந்த 1 மந்த்தாகவே சரியாக வர நான் சர்ச்சுக்கு கூட வரல. ஃபஸ்ட்டு கம்யூனிட்டிக்கு மட்டும் வந்தேன் நான். ஆனால் ஃபாஸ்டர் அம்மாட்ட சொன்னேன். ஃபாஸ்டர் அம்மா சொன்னாங்க, நீ ஊருக்கு போயிட்டேன்னு நினச்சேன். நாங்கள் இல்லை ஃபாஸ்டர் அம்மா, வீட்டில் தான் இருந்தேன். எனக்கு உடம்பு ரொம்ப முடியலை. எந்திரிச்சு எந்த வேலையும் என்னால் செய்ய முடியல. வீடு க்ளீன் பண்ண முடியல. என்னோடய வேலையை என்னால் செஞ்சிக்க முடியல. அந்தளவுக்கு நான் அவ்வளோ கஷ்டப்பட்டேன். நான் உட்காந்து அழுகிறேன் எங்கள் வீட்டுக்காரர்கிட்ட, எனக்கு ஒன்றும் முடியல, ப்ரீத்திங் ப்ராப்ளமாக இருக்குது, எனக்கு வீடாவது மாற்றி கொடுங்க. இப்போதைக்கு எதுவுமே பண்ண முடியாது, பசங்க ஸ்கூல் இருக்குது, நீ ப்ரேயரில் வெய், சர்ச்சுக்கு போகும்போது ஃபாஸ்டர்கிட்ட ப்ரேயர் பண்ணிக்கோ அப்படின்னு சொன்னார். எனக்கு முடியல, அழுகிறேன். ஏசப்பா, நான் யார்கிட்ட சொல்லி நான் அழுகுறது என்னோடய வேதனையை? நீங்கள் தான் எனக்கு சரி பண்ணணும் ஏசப்பா. நான் சொல்லி அழுகுறேன். ப்ரேயரில் இருக்கும் போதும் சரி, என் கணவர்கிட்ட பேசும் போதும். இங்கே உட்காந்து நான் கண்ணை மூடி ஜபிக்கும் போது ஃபாஸ்ட்டு திடீர்னு கூப்பிட்டாங்க என்ன. இந்த மாதிரி எல்லாருக்குமே உடம்பு சரியில்லை, ப்ராப்ளம் இருக்குது, யார் யாருக்கு சொஸ்தம் தேவையோ நீங்கள் வாங்க, ப்ரேயர் பண்ணிங்க, ஆண்டவர் கூப்பிட்றாருன்னு. நான் இங்கே நின்னேன். எனக்கு தொட்டு அவர் தலை மேலே ப்ரேயர் பண்ணும்போது எனக்கு நல்ல ரிலீஃப் தெரிஞ்சுது. என் உடம்பு லேசாக அப்படியே ஆகிட்டு, இப்போ நான் போன சண்டே வீட்டுக்கு போனதுமே சமையல் பண்ணி என் பசங்களுக்கு கொடுத்து நானும் சாப்பிட்டு இந்த 1 வாரம் வரைக்கும் ரொம்ப சந்தோஷமாக இருந்தேன் பாஸ்டர். நான் தூங்குறேன் பாஸ்டர். ஆண்டவர் கோடான கோடி நன்றி. ప్రైజ్ అలాట్. ఒక నిమిషం. సిస్టర్కి తెలుగులో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆమెకి గత 6 నెలలుగా బాగా అనారోగ్యం, హీమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల రక్తంలో సమస్య అది. దానివల్ల ఆమెకి సరిగ్గా నిద్ర పట్టక, అది కాకుండా వేడి ఎక్కువ ఉంది, వాళ్ళ ఇంటి మీద వేరే ఇండ్లు ఏం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారంట. అది కాకుండా బ్రదర్ ఒకరే సంపాదించి ఆయన చేసే చిన్న పనిలో వచ్చే ఆదాయంలో అంతవరకే అయిపోతూ ఉంటుంది. సో వారి కష్టంలో ఆమెకి అనారోగ్యం, రాత్రి నిద్ర రావట్లే, మార్నింగ్ నిద్ర రాకపోవడం వల్ల చాలా బలహీనంగా అయిపోయారు. చర్చికి కూడా వచ్చేదిలే, నాతో కూడా ఫోన్ కూడా మెసేజ్ కూడా చేసేదిలే, మాట్లాడేది లేదు. కానీ భర్తతో చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఆయన చెప్పారు, మనం ఇప్పుడు ఇల్లు మారలేము, పరిస్థితి బాగాలేదు, రా చర్చికన్నా పోదామని పోయిన ఆదివారం వస్తే, స్వస్థత ఆదివారము, సేవకులు నా తల మీద చేతులు పెట్టి నన్ను పిలిచారు. అందరూ కూడా రండి, ఎవరు అన్నారు. నేను వచ్చి నిలబడినప్పుడు నా తల మీద చేతులు పెట్టినప్పుడు నేను తెలియని ఒక సంతోషము పొందాను. ఇన్ని రోజులు నిద్ర లేనిది నేను ఈ వారం రోజులుగా బాగా తిని బాగా నిద్రపోతున్నాను అంటున్నారు. సో దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతకు వందనాలని. చూడండి, యేసయ్య సజీవుడు. హల్లెలూయా. యేసయ్య సజీవుడు. ఈరోజు ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே மகளுடைய ஆரோக்கியத்தை நான் கர்த்தருடைய கரத்தினாலே இன்னும் பரிபூரணமும் சுகத்தை கட்டளையிடுகிறேன். இனி ஒரு நாளும் இந்த சரீரத்தை தொடாதபடிக்கு. இட்ஸ் அ டெம்பிள் ஆஃப் காட். தேவனுடைய ஆலயம் பரிபூரணமாய் సుగమాக்கப்படட்டும். యేసువిన్ నామத்தில் పిదావే, ఆమేన్. దేవుడు ఆమెకి ఇచ్చిన స్వస్థతను బట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరన్నా ఉన్నారా? మంచిది ఇవన్నీ. ఆమేన్. సాక్ష్యాలు ఎంతమంది ఉన్నారు చూసారా? పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఈ సన్నిధికి రావటమే నా సాక్ష్యం. అవును, నేను ఇక్కడికి వచ్చినప్పటికీ నాకైతే శక్తి లేదు, కానీ నా నెత్తిన ఎంటుకలు కూడా లేవు. అంత బలహీనంగా వచ్చాను ఇక్కడికి. నేను తలనొప్పితో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నా పాస్టర్ గారు వచ్చిన వారం కాకుండా మళ్ళీ వారంలో తైలాభిషేకము ప్రేయర్ ఉందని చెప్పారు. నేను ఉపవాసంతో వచ్చాను. అప్పటి నుంచి ఆ ఒక వారం తైలాభిషేకం నా నెత్తిన పాస్టర్ గారు
పోసి ప్రేయర్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ నాకు తలనొప్పి లేదు. అంతేకాకుండా నా కంటి చూపు అది కొంచెం అసలు కుడి కన్ను అయితే బాగా కనబడకుండా ఉంది, ఎడం కన్ను మాత్రమే కొంచెం కనబడుతుంది. అమ్మ ఒకసారి పాస్టర్ మా ఇంటికి వచ్చారు, ప్రేయర్ చేసేదానికి వచ్చారు. సరే ఇలా ఉంది అంటే, ఏం కాదమ్మా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కూడా చూపించుకోండి అని చెప్పారు. అప్పుడు నేనేంటంటే నాతో కూడా ఎవరు వస్తారు దేవా, నాకు ఎవరు లేరు కదా ఇక్కడ అని చెప్పేసి నేను దేవుడిని బాధపడుతూ అడుగుతున్నా. హాస్పిటల్ కూడా నాకు తెలియదు, ఎలా పోవాలా ఏంది అని అనుకుంటా ఉన్నప్పుడు మా ఊరు నెల్లూరులో మాకు దేవుడు నమ్ముకున్నామే ఫ్రెండ్ నాకు, ఆమె ఫోన్ చేసి నేను ఇలాగా నా కంటి చూపు కనబడటం లేదు, నేను అంతకుముందు 1 సంవత్సరం అక్కడే చూపించుకున్నాను, నేను అక్కడికి వస్తున్నాను, నువ్వు కూడా రా పోదామనింది. సరే అని చెప్పి రమ్మని చెప్పా. ఆమె ఇద్దరం కలుసుకొని బుధవారం రోజు అక్కడికి పోయినప్పుడు నాకైతే ఈ యొక్క ఎడమ కన్ను అయితే అస్సలే కనబడటం లేదు. ఇద్దరం పరీక్షలు చేయించుకున్నాము. దేవుడు ఆమె నాకు తోడుగా సహాయం చేశాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఫాస్ట్ గారు ఏంటంటే కంటి చూపుని గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. కంటి చూపుని గురించి ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ కంటి మీద మీ కన్ను చేలు పెట్టుకోండి అని అన్నప్పుడు నేను నా కంటి మీద చేయి పెట్టుకుని, నాయన నా కంటి చూపు బాగొస్తే నేను కృతజ్ఞత కానుక చెల్లిస్తానని చెప్పి దేవునికి మొరపెట్టుకొని ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి పోయినప్పుడు నా కన్ను బాగా కనబడుతుంది, నా 2 కళ్ళు ఇప్పుడు బాగా కనబడుతుంది, నాకే ప్రాబ్లం లేదు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. అంతేకాకుండా పాస్టర్ గారు పాస్టమ్మ మాకెంతో, వాళ్ళు చిన్న వయసులో చిన్నవారైనా మాకెంతో మంచి, చాలా మాకు వాళ్ళంటే చాలా ఇష్టం. సంఘం అన్నా కూడా మాకు చాలా ఇష్టం. మంచి బిడ్డలు, మంచి సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ముందు ఇంకా గొప్ప సాక్ష్యాలు మా ద్వారా ఈ సన్నిధిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా తీసుకురా. జీవంగల దేవా, ఈరోజు నీ కుమార్తెకు మీరిచ్చిన అద్భుతమైన స్వస్థతలు, మేము వారింటికి వెళ్ళినప్పుడు మీరు వారి హృదయం అంతా నెమ్మది లేకుండా, వారిని చుట్టూ అనేకమైన చీకటి శక్తులు ఎప్పుడు కుటుంబాన్ని పాడు చేద్దామా అని తిరుగుతుండగా మీరు చెప్పారు, నా గొర్రెలను చూడు, వాటి మీద జాలి కలిగి ఉండు నా సేవకుడు అన్నారు. మీరు చెప్పిన మాటలు ఇంకా నాకు వినబడుతున్నాయి తండ్రి. ఈ తల్లిని మీరు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు పరిపూర్ణమైన కృప బిడ్డ మీదకు తోడుండునుగాక. సంఘముగా వీరిని బట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చేస్తూ యేసు నామములో ఆమేన్. చాలా సంతోషం. సో ఇంతవరకు మనము సాక్ష్యాలు అందరూ వచ్చేలాగే ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ మనము